పెట్రోల్ బంకులలో పొడవైన క్యూలు, తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నల్గొండలోనూ నిన్నటి నుండి ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని, భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. గత 2 రోజులుగా పెట్రోల్ బంకులలో పొడవైన క్యూలు, తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నల్గొండలోనూ నిన్నటి నుండి ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని, భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం పూర్తిగా సక్రమంగా పనిచేస్తుందని, అన్ని జిల్లాల్లోని ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కొన్ని పెట్రోల్ బంకులలో పొడవైన క్యూలు మరియు తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం తప్పుడు వదంతుల వల్ల ప్రజలు భయపడి అకస్మాత్తుగా ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడటమేనని, డిపోలలో తగినంత ఇంధనం ఉన్నప్పటికీ ప్రజలు అనవసరంగా తమ వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతుందని తెలిపింది. అంతేకాకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల స్థానిక డీలర్లకు చిన్నపాటి తాత్కాలిక సమస్యలు ఎదురయ్యాయని, ఇది కేవలం అంతర్గత పరిపాలనాపరమైన విషయం మాత్రమే తప్ప సరఫరాలో లోపం కాదని తెలిపింది. పరిస్థితిని చక్కదిద్ది అందరికీ సమానంగా ఇంధనం అందేలా చూడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్రోలియం సంస్థలు, పోలీస్ శాఖతో కలిసి పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్ చేసినా, గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా మళ్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనలతో అనవసరంగా ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపవద్దని కోరారు. ఏవైనా సందేహాలు ఉన్నా, అక్రమాలపై ఫిర్యాదు చేయాలన్నా ప్రజలు పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1967ను సంప్రదించాలని సూచించారు. జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రానికి కన్వీనర్గా పనిచేస్తున్న యుద్ధం ప్రభావంతో ప్రజలందరూ కూడా ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ రాలేదేమో, దొరకదో ఏమో అనే ఆతృతతోటి లైన్లు కట్టి పోపించుకోవడం జరిగింది. అసలు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం సరైన ఆదేశాలు ఇవ్వాలి. యుద్ధం ఉన్నా కానీ, యుద్ధం లేకపోయినా కానీ ఆయిల్ కొరత లేదు, మీరు క్యూ కొట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వ అధికారులతోటి ఒక మెసేజ్ని పాస్ చేసినట్టయితే, మెసేజ్ని చెప్తూనే అది పెట్రోల్ ఉన్నది, దొరుకుద్ది, ఏమి ఇబ్బంది పడద్దు, వంట గ్యాస్ దొరుకుద్ది, ఏమి ఇబ్బంది పడద్దు, మేము యుద్ధాలు జరిగినా జరగకపోయినా అని చెప్పి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అది టీవీల ద్వారా, వార్తాపత్రికల ద్వారా ఆ మెసేజ్ని పంపినట్టయితే ఈ లైన్ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ మెసేజ్ లేకపోవడం వల్ల కడుపులో ఆతృత బయలుదేరి మాకు దొరుకుతో లేదో, మా పనులు ఎట్లా పూర్తి చేసుకోవాలనేటువంటి సాధారణ ప్రజానీకం ఈ విధంగా లైన్లు కట్టాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి దీన్ని వెంబటే ప్రభుత్వం గుర్తించి నివారించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆదినారాయణ మూడో వార్డు నల్గొండ. పెట్రోల్ కోసం బారులు తీయటం, కష్టపడటం మా చేతగాడి పని. ఇంకా రెండో విషయం ఏంటంటే గ్యాస్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇట్లా చేస్తే ప్రజలకు ఇబ్బందులు పాలు కావడం తప్ప మేలు జరగడం లేదు. దయచేసి మాకు ఈ పెట్రోల్ కానీ, వంట గ్యాస్ కానీ త్వరగా ఇప్పించి ఏర్పాటు చేయాలని ప్రార్థన.